ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 119వ కీర్తన 136వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుడి యొక్క లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుని ఆత్మ సహాయం కొరకు అర్థిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ దినము నా ఈ కరిమేలు ప్రార్థనలో నాయన నీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు మా యొద్దకు నాయన మీ సన్నిధిని పంపించండి. మీ యొక్క కృపతో నింపండి, మీ ఆత్మతో నింపండి. ప్రతి అభ్యంతరాల, ఆటంకాలు, వ్యతిరేక నిలబడుతున్న దురాత్మ క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. మీరే అద్భుతం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే అనుభవం కలిగినటువంటి భక్తులు మనకు తారసిల్లుతారు. కన్నీరు గార్చడం, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకోవడం అన్నిటికంటే సర్వోత్కృష్టమైన శ్రేష్టమైనటువంటి అనుభవం. లేఖనాలలో భక్తుల జీవితాలు, భక్తుల చరిత్రలు దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు? వారు చేసిన ప్రార్థనలు, వారు కార్చిన కన్నీటిని దేవుడు రాయించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మనల్ని కూడా కన్నీటి ప్రార్థన వైపు నడిపించడానికి. దావీదు భక్తుడు తన జీవితంలో కన్నీరు కార్చినటువంటి అనుభవాలు రాయించాడు దేవుడు. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినటువంటి సందర్భాలు, వేరువేరు పరిస్థితుల్లో అతడు కన్నీరు కార్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మొదటిగా తన అతిక్రమముల నిమిత్తము, తన దోషముల నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాడు. 51వ కీర్తనలో దేవుని పాదాలు పట్టుకుని అతడు ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతాం. అతడు ఎంతో భారంగా ప్రార్థన చేస్తాడు. అతడు చేసినటువంటి ఆ ప్రార్థన అంతా కూడా 51వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయని మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ దావీదు భక్తుని యొక్క కీర్తన మనకి ఏం నేర్పిస్తుంది అంటే, పాపములో, అతిక్రమంలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థనే మనకు ఆధారం. అంటే పాప పరిహారము కొరకు, పాపము నుండి విడుదల పొందుట కొరకు కార్చే కన్నీరు. ఇంకా అనేక సందర్భాలలో అతడు కన్నీరు కార్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. భౌతికమైనటువంటి వ్యక్తులు అతనికి దూరమైనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కన్నీరు కార్చాడు. తన కుమారుడైన అభిషాలోము నిమిత్తం కన్నీరు కార్చాడు. ఇలా అతడు కన్నీరు కార్చినటువంటి, దుఃఖపడినటువంటి సందర్భాలు, శత్రువు యొక్క ప్రాణం పోయినప్పుడు కూడా కన్నీరు కార్చాడు.
శత్రువు ప్రాణం పోయినప్పుడు చాలామంది సంతోషిస్తారు. కానీ దావీదు యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. అబ్నేరు అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు యాక్చువల్గా అబ్నేరు ఇతనికేమీ బంధుత్వం ఏమీ లేదు. సౌలు యొక్క సేనాధిపతిగా ఉన్నాడు. తర్వాత అతడు రియలైజ్ అయ్యాడు. ఆ విషయంలో కన్నీరు కార్చినట్టు మనం 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో మనకు కనపడుతుంది అండి. 32 నుంచి చదివితే, రాజును స్వయంగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరు హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. అది రాజు ఆ కీర్తన పాడుతుండగా జనులందరూ విని మరీ ఎక్కువగా ఏడ్చిరి. అంతేకాదు, అందరి ముందు నటించడానికి ఏడ్చినవాడు కాదు. ఆ రోజంతా అతను భోజనమే చేయలేదు దావీదు భక్తుడు. అంటే అంత వేదన పడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన కుమారుడు గురించి కూడా ఏడ్చాడని చెప్పాను. అలా కుమారుడు ఎవరంటే, తనకు ప్రాణ సంకటంగా తయారైన వాడు, రాజును చాలా బాధ పెట్టినటువంటి కుమారుడు. ఎవరికైనా కొడుకులు ఉండొచ్చు, కానీ ఇలాంటి కొడుకు ఉండకూడదు అని చెప్తారు కొంతమందిని గురించి. అలాంటి కన్న కొడుకే దావీదు మీద కత్తి కట్టాడు. అలాంటి వాడు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. 2వ సమూయేలు 19వ అధ్యాయం 1 నుంచి, రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచు ఉన్నాడని సంగతి ఆ దినమున జనులందరూ విని ఎంతగా ఏడ్చాడంటే, ఇంట్లో కూర్చుని మూలం కూర్చుని ఏడవలేదు. 18వ అధ్యాయం 33వ వచనంలో, రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అభిషాలోమా, నా కుమారుడా అభిషాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చచ్చిపోయిన ఎడల ఎంత బాగుండు. శత్రువుని ప్రేమించేటువంటి గుణం చాలామందికి ఉంటుందేమో, కానీ దావీదులాగా ప్రేమించడం మాత్రం అందరికీ చేత కాదు. దావీదుని ఎంత బాధ పెట్టినటువంటి సౌలు, దావీదును బాధ పెట్టినటువంటి ఆనాటి ప్రజలు, అందరినీ మించిపోయాడు ఈ అభిషాలోము. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఈ అభిషాలోమును గూర్చి కూడా దావీదు కన్నీరు కార్చాడు. దావీదు జీవితంలో కన్నీరు కార్చడం, ప్రార్థన చేయడం అనేది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది. ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహము ఎంత అత్యధికంగా ఉంది అంటే, 6వ కీర్తనలో భక్త దావీదు 6వ వచనంలో అంటాడు, నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. చూడండి, అంటే ప్రతి రాత్రి మోకరించి ఆయన చేసే పని ఏంటంటే కన్నీరు గార్చడమే. కన్నీరు గార్చడం అతని జీవితంలో ఒక కీలకమైన ముఖ్యమైన కార్యక్రమంగా మారిపోయింది. సాధారణంగా కన్నీరు గార్చే ప్రవక్త అని ఇర్మియాను గురించి చెప్పుకుంటాం. ఇర్మియా కన్నీరు గార్చే ప్రవక్తే కాదని అనడం లేదు, కానీ అదే అనుభవం కలిగిన మరొక ప్రవక్త దావీదు భక్తుడు. కారణాలు వేరువేరు, కన్నీరు మాత్రం ఒకటే. ఈ కన్నీటిని దేవుడు ఏమాత్రము కూడా తృణీకరించలేదు. అతని కన్నీటిని దేవుడు లెక్కించాడు. ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహాన్ని దేవుడు గుర్తించాడు. అందుకనే భక్త దావీదు అన్నాడు కదా, నా కన్నీళ్ళు నీ కవిలలో ఉంచుకొని ఉన్నావు, అవి నీ బుడ్లో దాచుకున్నావు.
ఆయన దగ్గర ఉన్న గ్రంథంలో దావీదు భక్తుడు ఎన్ని కన్నీటి బొట్లు అయితే కార్చాడో ఆ కన్నీటి బొట్లన్నిటినీ దేవుడు భద్రంగా దాచాడు. ఆ కన్నీటిని గ్రంథంలో రాయించాడు. అతని కన్నీరు వృధా కాలేదు, అతని ప్రార్థన వ్యర్థం కాలేదు. కొంతమంది అనవసరమైన పనికిరాని విషయాల కొరకు కన్నీరు గారుస్తారు. పనికిమాలిన విషయాల కొరకు వారి యొక్క టైం, వారి ప్రార్థన, వారి బలము వ్యర్థం చేసుకుంటారు. కానీ భక్త దావీదు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటే, ఏది ప్రయోజనకరమైందో, ఏది శ్రేయస్కరమైందో, ఏది ఉపయుక్తకరమైందో దాని కొరకు కన్నీరు గారుస్తాడు. అతని యొక్క కన్నీరు చాలా విలువైంది. ఉదాహరణకి, తన కుమారుడు బెత్షెబా ద్వారా పుట్టినటువంటి బిడ్డ ఆరోగ్యం బాగోలేదని విన్నప్పుడు కన్నీరు గార్చాడు, ప్రార్థించాడు. కానీ ఆ బిడ్డ చచ్చిపోయిందనే వార్త వచ్చిన తర్వాత ఉపవాసం విరమించి స్నానం చేసి భోజనం చేశాడు. అదేంటది? ఎవరైనా మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు బాగుంటారు, ప్రాణం విడిచిన తర్వాత దుఃఖపడతారు. అప్పుడు దావీదుని అడిగారు, చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు, ఏంటి విషయం అంటే, దావీదు అన్నాడు, ఆ బిడ్డ బ్రతుకున్నప్పుడు ఒకవేళ దేవుడు నా పాపాన్ని క్షమించి ఆ బిడ్డను బ్రతికిస్తాడేమోనని నేను కన్నీరు కార్చాను, ఉపవాసం ఉన్నాను. మరి ఆ బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ బిడ్డ చచ్చిపోయాడు, దేవుడు తీసేసుకున్నాడు. దేవుడు తీసేసుకున్న తర్వాత ఇంకా నేను ఏడవడం వల్ల ఏం ఉపయోగం? వాడి దగ్గరికి నేను వెళ్ళిపోతానేమో తప్ప వాడు తిరిగి రాడు కదా. ఎంత జ్ఞానమో చూడండి. సాధారణంగా ఎవరు చనిపోయినా ఏడుస్తాం, దుఃఖపడతాం, దుఃఖపడినవాడు ఎవడున్నాడు? కానీ ఈ భయంకరమైనటువంటి మానవ మనస్తత్వము, వ్యతిరేక మనస్తత్వం దావీదు మనస్తత్వంతో పోల్చితే పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఆలోచించేది వేరు. శత్రువు బాధలో ఉంటే సంతోషిస్తాం. దేవుని చేత మొత్తబడుతున్నాడులేండి, బాగానే మొత్తాడు. ఇప్పుడు ఉదాహరణకి అభిషాలోమును దేవుడు గద్దించి మొత్తి దిక్కుమాలిని చావు జావడం అది దేవుని ఉగ్రత. మరి దేవుడు ఉగ్రత చూపించినప్పుడు భలే ఉగ్రత చూపించాడులే అని ఆనందపడతామా లేదా? మరి ఆనందపడవలసిన సమయంలో ఈయన దుఃఖపడతాడేంటి? అందుకనే దావీదు మనస్తత్వం వేరు. దేవుడు అన్నాడు, నా హృదయానుసారమైన మనసు కలిగిన ఒకరిని నేను కనుగొన్నాను అన్నాడు. దేవుని హృదయానుసారుడైన దావీదు మన యొక్క ఆలోచన విధానానికి అందడు. అది మనం గుర్తించాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన కొలతలతో కొలొద్దు దావీదుని మనకులాగా మన ఆలోచనలతో కొలిచి మనకులాగా లేడు అని అనొద్దు. దావీదు భక్తుని యొక్క ఆలోచన విధానం దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు గనక అతడు మరొక విషయం కొరకు కన్నీరు గారుస్తున్నాడు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు అతడు ఏడవడం కాదు. దావీదు భక్తుడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే మనసు కలిగిన వాడు, అనుసరిస్తున్నాడు. అతను 119వ కీర్తనలో పలుమార్లు ఈ మాటలు అంటాడు. నీ ధర్మశాస్త్రం నాకు ప్రియమైనది, దినమెల్లా దాన్ని ధ్యానించుచున్నాను. 97వ చరణంలో, 99లో ఇలా పలుమార్లు దేవుని ధర్మశాస్త్రము నాకు ప్రియమైనది, దాని మీద నేను దృష్టి పెట్టాను అని మాట్లాడుతూ సన్నిధిని బహుగా ప్రేమించినటువంటి వాడు. మరి అలాంటి దావీదు భక్తుడు
దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి తిరిగే వారి విషయంలో చాలా రోషం తెచ్చుకున్నాడు. చాలా అంటే ధర్మశాస్త్రాన్ని విడిచి తిరిగేవారిని చూసి రోషంతో ఆ మాట అన్నాడు చూడండి, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. 53వ చరణంలో అధికంగా రోషపడ్డాడు. ఆ రోషం ఇతరులట దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు ఇతనికి రోషం వచ్చేసిందట. ఆ రోషం ఏం చేసిందంటే కన్నీరు గార్చడానికి కారణమైంది. వారిని విమర్శించడానికో వారిని కించపరచడానికో అతడు తన రోషాన్ని ఉపయోగించలేదు. రోషం వచ్చింది, ఆ రోషాన్ని కన్నీరు కార్చడానికి ఉపయోగించాడు. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వమో చూడండి. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే అనుభవం కలిగిన వాడు. ఆ కన్నీరు కూడా అనవసరమైన వాటి కోసం కాకుండా అర్థవంతమైన వాటి కొరకు కన్నీరు గార్చేవాడు దైవజనుడైన దావీదని నేను ఇప్పుడు 3వసారి చెబుతున్నాను. అవును, ఈనాడు మనం కూడా ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని పిలువబడినటువంటి ఈ దావీదులాగా దేవుని చిత్తానుసారమైన దుఃఖము కూడా మనకు కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది అన్నాడు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో. అంటే దేవుని చిత్తము కాని దుఃఖము కూడా ఉంది కదా. అంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తిరుగుతున్నప్పుడు కన్నీరు గార్చు. ఈనాడు ఇన్ని రకాల దుర్బోధలు, అసత్య బోధలు, లేఖన వ్యతిరేకమైనటువంటి బోధలు, సత్యమునకు భిన్నమైన బోధలు ఎందుకున్నాయి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించనందుచేత, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచినందుచేత, దేవుని సత్యవాక్యము తమ నోట నుండి పోయినందుచేత. అమెరికా నుండి వచ్చే డబ్బులు లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బులు పోగొట్టుకున్నామని బాధపడే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ దేవుని సత్యవాక్కు నా నోట్లో నుంచి పోయింది అనేటువంటి బాధ లేదు ఈ రోజున. 119వ కీర్తన 43వ చరణంలో భక్త దావీదు మాట అన్నాడు, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. ఏమాత్రము కూడా నీ సత్యవాక్యం నా నోట్లను తీసేయొద్దు. ఏం ప్రార్థన అండి! దేవుని సత్యవాక్కు తన నోట్లో ఉండాలి. ఆ సత్యవాక్కును అందరూ అనుసరించాలి. అనుసరించకపోతే ఏం చేస్తాడంటే అధిక రోషం తెచ్చుకుంటాడు. ఆ రోషం ఏం చేస్తుందంటే అతన్ని కన్నీరు గార్చి ప్రార్థించేవాడిగా చేస్తుంది. ఇది భక్తుడు లక్షణం. ఇలా రోషము కోపం వచ్చినప్పుడు అండి రకరకాల నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనం చూస్తాం. కానీ కోపం వచ్చి రోషం వచ్చినటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే రాత్రంతా ప్రార్థన చేసేస్తాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు సమూయేలు. ఒకవేళ మనం ఈనాటి పరిభాషలో చెప్పుకోవాలంటే అండి ఆర్డినేషన్ ఇచ్చి భక్తి జీవితంలో ఒక దారి చూపించినటువంటి స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. దావీదుకి అలాంటి ఆత్మీయ తండ్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన సమూయేలే. ఆ సమూయేలు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే రాత్రంతా ఏడ్చేసాడు, రాత్రంతా ప్రార్థన చేసేసాడు. ఎందుకు ప్రార్థన చేసావు సమూయేలు అంటే కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తన విషయంలో కోపం వచ్చి రాత్రంతా ప్రార్థన చేసేసాడు. అంటే భక్తుని యొక్క లక్షణం ఏంటంటే అతనికి సంతోషం కలిగిన ప్రార్థన చేస్తాడు, కోపం వచ్చేసినా ప్రార్థన చేస్తాడు, రోషం వచ్చినా ప్రార్థన చేస్తాడు. ఎలాగ ప్రార్థన చేస్తాడంటే రాత్రి అంతా కన్నీరు ఏరులై పారుచున్నది. 6వ కీర్తనలో అంటాడు కదా, నా కన్నీళ్ల చేత నా పడక
తేలిపోతుంది, అది కొట్టుకుని పోతుంది అంటాడు. ఈ రోజున అటువంటి కన్నీటి ప్రార్థన జీవితాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకుందాం. దేవా, కన్నీరు గార్చడం నాకు నేర్పించు. కర్మేలు ప్రార్థన అంటే కంఠస్థ ప్రార్థన కాదు. కొన్ని అంశాలైతే ప్రవక్త ద్వారా మనకి దేవుడు ఇచ్చాడు. ఆ అంశాలను ఏదో కంటత పట్టేసి ఆ చిలక పలుకులు వల్లించినట్టు వల్లించడం కాదు. కన్నీళ్లతో దేవుణ్ణి బతిమలాడుకుంటూ దేవుని పాదాల దగ్గర మన కన్నీటి బొట్టులను చిందిస్తూ కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? భక్త దావీదులాగా దేవుని సన్నిధిలో మన కన్నులు ఏరులై పారునుగాక. జనుల్లో హతులైన వారి కొరకు కన్నీరు గార్చినటువంటి అలనాటి ఇర్మియాలాగా దేవుడు మన హృదయాలను మార్చునుగాక. అంగలార్పు విద్యను దేవుడు మనకు నేర్పునుగాక. రండి, మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో కలిసి దేవుడిని అడగండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో మీరు పంపించిన దయగలని వర్తమానం కొరకు వందనాలు. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు భక్త దావీదు కన్నీరు గార్చినట్టు మేము కూడా కన్నీరు గార్చే వాళ్ళం కావాలి. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి. వేదనతో కన్నీరుతో నీ పాదాలు తడిపే కృప దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరం చేయండి. మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. కర్మేలు ప్రార్థన అంశాలు చేయండి. మేము కూడా అక్కడ ప్రార్థనలో